జెర్సీ విషయానికి వస్తే సాను సినిమాటోగ్రఫీ కథ చెప్తుంది, సాను కెమెరా కథ చెప్తుంది, అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కథ చెప్తుంది, నవీన్ చేసిన ఎడిటింగ్ కథ చెప్తుంది, అవినాష్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ కథ చెప్తుంది, పర్ఫార్మర్స్ అందరూ యాక్టర్స్ అందరూ కథ చెప్తారు. అందరూ కథ చెప్పే ఒక ప్రాసెస్ లో మాత్రం బాగా ప్రొడ్యూసర్స్ కథ చెప్తారు వాళ్ళు ఎంచుకున్న ఒక కథతో. గౌతమ్, ఎ గ్రేట్ థ్యాంక్ యూ టు యూ. తెనమూరి చాలా తిన్నగా రాయకుండా అటు ఇటు గమ్మత్తులు చేసుకుంటా రాశాడు. ఎలా రాశాడండి, ఒక కొడుకు తన తండ్రి గురించి చెప్తా అసలు టేక్ ఆఫ్ లోనే ఒక అద్భుతం. అంటే అతను లేడు, ఏ హీరో కథ మనం చూడబోతున్నామో అతను పుస్తకంలోకి ఎక్కేశాడు, కొన్ని లేడు అనేటువంటి మనకి అందించేశారు. ఇంకొక అందమైంది తెనమూరి గారి స్క్రీన్ ప్లేలో ఉన్న గొప్ప స్టార్టింగ్ కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేసి సినిమాని కరెక్ట్ గా రొమాంటిక్ ఎపిసోడ్ వచ్చేసరికి ఏ భార్య అయితే ఇతను విసుకుంటా ఏమో ఇదేంట్రా బాబు ఇతను ప్రేమించి ఆయన చేసుకున్నాడేమో అంటే కాదు, ఆ అమ్మాయి ఇతను వెనకాల పడి ఇతను ఇష్టపడి చేసుకుందనే ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో వేయకుండా చాలా తెలివితేటలతో స్క్రీన్ ప్లేలో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సీన్ పడినట్టుగా వేస్తాడు. ఇది ఒక అద్భుతం అనేది, దీన్ని ఆలోచించడం అనేది, దీన్ని కథగా తీయటం అనేది, కథగా రాసుకోవడం అనేది గొప్ప విషయం. ఫర్ దట్ ఐ హావ్ టు అప్రిషియేట్ టు ద కోరెస్ట్. గౌతమ్ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. What can I say about Nani? Oh my gosh. What an acting by that actor, man. Nani. और यार यकीन मानो, मैंने जर्सी इनकी पहली मूवी देखी है, लेकिन मैं इनकी एक्टिंग की सुपर फैन बन गई हूँ. రోజు ఏం చేస్తున్నాను ఇక్కడ? అందరం పాతపడిపోవచ్చు కానీ జెర్సీ ఎప్పటికీ పాతపడదు అండ్ చాలా ఒక స్పెషల్ అండ్ ప్రౌడ్ ఫిల్మ్గా మిగిలిపోతుంది.